వెల్కమ్ టు 585 రాజధాని అమరావతికి చట్టబద్ధతపై మంత్రివర్గ తీర్మానం అలాగే ఏపీ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 5ను సవరించాల్సిందిగా తీర్మానం చేశారు. కొత్త రాజధానిగా సిఆర్డీఏ పరిధిలోని అమరావతి పేరును చేర్చాలని తీర్మానించారు. 28న అసెంబ్లీలో 4 గంటల పాటు రాజధాని అమరావతిపై చర్చ జరగబోతోంది. అమరావతి చరిత్రను ప్రజలకు తెలియజేయాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నాడు అమరావతిగా రాజధానిని సమర్థించిన జగన్ ఆ తర్వాత తెర మీదకు తెచ్చిన 3 రాజధానుల నాటకాన్ని కూడా ప్రజలకు గుర్తు చేయాలని అభిప్రాయపడ్డారు. ఆ నాటకంలో నాడు మండలి చైర్మన్ గా ఉన్న షరీఫ్ పై దాడి జరిగినంత పనైందనే విషయాన్ని కేబినెట్ లో గుర్తు చేసుకున్నారు సీఎం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ప్రతిపాదనల కింద సెక్షన్ 5లోని సబ్సెక్షన్ 2లో అమరావతి వద్ద ఎట్ అమరావతి అనే పదాన్ని చేర్చాలని మరియు సెక్షన్ 5 వివరణకు మరియు అమరావతి అనగా ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డీఏ చట్టం 2014 కింద నోటిఫై చేయబడిన రాజధాని నగర ప్రాంతాలు కూడా కలిసి ఉంటాయి అనే పదాలను చేర్చాలని తీర్మానించారు. దాన్ని కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. భవిష్యత్తులో ఎవరో కూడా ఇటువంటి దుశ్చర్య కానివ్వండి, కక్షపూర్తి చర్యతో మరి ఈ క్యాపిటల్ని మార్చాలనే ఆలోచన చేయకూడదు. ఒక పర్మనెంట్ రాజధానిగా ఈ అమరావతి విరాజిల్లాలి అనే ఉద్దేశంతో మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అమరావతి చట్టబద్ధతపై అసెంబ్లీలో తీర్మానం చేసి అవసరం ఏంటి అంటున్నారు వైసీపీ నేత సజ్జల. చట్టబద్ధత చేయాలంటే మండలిలో కూడా తీర్మానం పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు ఆయన. అమరావతిలో అవినీతి యజ్ఞం చేస్తున్నారు అంటున్నారు సజ్జల. అమరావతి టెండర్ల వ్యవహారం గోప్యంగా ఉంచారు. అవినీతిని ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకమంటున్నారని సజ్జల విమర్శిస్తున్నారు. ప్రజల రాజధానిగా అందరి ప్రజల ఆకాంక్షగా ఉండేదానికి ఆయన ఎప్పుడూ వ్యతిరేకం కాదు కాబట్టి 19 ఎన్నికలకు ముందే ఇప్పుడు మనం నిలబడిన ఇక్కడ చంద్రబాబు నాయుడు కంటే చాలా ముందే భూమి కొనుక్కొని ఇక్కడే ఆఫీసు, ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు శాశ్వతంగా. కాబట్టి దీని మీద మా స్టాండ్ అనేది ప్రత్యేకంగా చెప్పడానికంటూ ఏమీ లేదు. ఆయన చంద్రబాబు నాయుడు ఈ తీర్మానం చేయడం ద్వారా ఏం ప్రూవ్ చేసుకుంటున్నాడంటే తన డ్రామా ఇంకొక కొత్త డ్రామాకు తెరలేపాడు. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పత్రికలు చూస్తేనే కనిపిస్తుంది. దోపిడీ వనరు కింద చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో దాన్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం దీంట్లో ఇదే అవుతుంది, బలి అవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలు కాదు, రాష్ట్రమే ఈ ఊబి ఎక్కడికి పోతుందో తెలియదు. అక్కడ పునాదులు ఎట్లయితే ఎన్ని వందల మీటర్లు పోయి పైల్ ఫౌండేషన్ వేస్తే తప్ప నిలబడదో, ఈ అవినీతి ఊబి అనేది చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసింది ఎంతవరకు పోతుందో తెలియదు. దీనికి సంబంధించి ఏమైనా ఒక్క డీటెయిల్ బయటకు వస్తుందా? బ్యూరో చీఫ్ ఈశ్వర్తో మాట్లాడదాం. ఈశ్వర్, అమరావతికి చట్టబద్ధత తీసుకురావడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అలాగే వైసీపీ డిమాండ్ చేస్తున్నట్టుగా మండలిలో కూడా తీర్మానం చేసే అవకాశం ఎంతవరకు ఉంది? అలాగే అమరావతి టెండర్ల వ్యవహారంలో ఏం జరిగింది? 2014 నుంచి దాదాపుగా 12 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయం అనిశ్చితిలోనే ఉంది. దానికి పూర్తిగా ఆ అనిశ్చితిని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. దానికి చట్టబద్ధమైన చర్యలతో పాటు రాజకీయపరమైన చర్యలను కూడా శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పే ప్రయత్నాన్ని గట్టిగా చేసే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి 2015 ఏప్రిల్ 1వ తేదీన అమరావతిగా నగరానికి నామకరణం చేశారు. ఆ తర్వాత రాజధాని అమరావతి అని చెప్పే ప్రయత్నం అప్పటి నుంచి చేశారు. కానీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే రాష్ట్ర విభజన చట్టంలో 2024 జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మాత్రమే ఉంది. తర్వాత దాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత హైదరాబాద్గా పెట్టాల్సిన హైదరాబాద్ ప్లేస్లో అమరావతిని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ప్రస్తుతం అదే ప్రయత్నాన్ని ఇప్పుడు చేస్తుంది. అయితే 2019-24 మధ్య 3 రాజధానుల పేరుతో అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన నేపథ్యంలో దానికి మళ్ళీ మరొకసారి అట్లాంటి
ఇబ్బంది రాకుండా, అట్లాంటి సమస్య రాకుండా దాన్ని శాశ్వత పరిష్కారం చేయాలంటే ఒకటి శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించడం, రెండోది చట్టపరంగా రాజకీయ పరంగా వాటికి వీటికి సంబంధించిన గ్యారంటీని ఇచ్చే ప్రయత్నం చేయడం, మూడోది కేంద్ర ఆమోదం ద్వారా మరొకసారి ఇట్లాంటి పరిణామాలకు చోటు ఇవ్వకుండా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఆ దిశగానే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయం చెప్తుంది. సో 28వ తేదీన ఒక ప్రత్యేకంగా అసెంబ్లీని ఏర్పాటు చేసి ఆ రోజు మళ్ళీ ఒకసారి రాజధాని అమరావతిని తీర్మానం చేసి కేంద్రాన్ని పంపబోతుంది. ప్రతిపక్షం చెప్పినట్టుగా కౌన్సిల్లో ఎందుకు ఏర్పాటు చేయట్లేదు, ఆ రోజు కౌన్సిల్లో ఎందుకు దీనికి సంబంధించిన తీర్మానం చేయలేదంటే తీర్మానానికి కేవలం అసెంబ్లీ తీర్మానం సరిపోతుంది. ఒక పొలిటికల్ సైన్ మాత్రమే. ఇది బిల్లుగా చేయాలి అంటే, ఏదైనా ఒక ప్రతిపాదనని బిల్లు రూపంలో తీసుకురావాలంటే 2 అసెంబ్లీతో పాటు కౌన్సిల్ ఆమోదించాల్సి ఉంటుంది. కానీ ఇది కేవలం ఒక తీర్మానం, ఒక రెజల్యూషన్, ఒక పొలిటికల్ సైన్ మాత్రమే కాబట్టి అసెంబ్లీ ఒక్కటే చేస్తే సరిపోతుంది. ఇక మిగతా అంశాల్లో రాజధాని రైతులకి ఇప్పటికే మిగతా అవినీతికి సంబంధించిన ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా పొలిటికల్ అలిగేషన్స్ మాత్రమే. ఇవి రాజకీయంగా ఎదుర్కోలేక లేకపోతే రాజధానిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీ ఇట్లాంటి అవినీతి ఆరోపణలు చేస్తోంది. అవినీతి వేరే, ప్రస్తుతం జరుగుతున్న రాజధాని అంశం వేరే, అవినీతి ఆరోపణలు వేరే. ఆ రెండింటిని కలపడం ద్వారా ప్రతిపక్ష పార్టీ ఇంకా దాని మీద రాజధానికి సంబంధించి కుట్రలు చేసే ప్రయత్నం చేస్తోంది అని, కక్షపూరిత రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తోందని టీడీపీ గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. కూటమి ఆ దిశగా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు 28వ తేదీ అసెంబ్లీని ఏర్పాటు చేయబోతుంది. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపి వీలైనంత వరకు ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ పార్లమెంట్ సెషన్లోనే దానికి సంబంధించి ఒక మెన్షన్ చేయడం ద్వారా, రీఆర్గనైజేషన్ యాక్ట్ని సవరణ చేయడం ద్వారా శాశ్వత రాజధాని అమరా అని చెప్పే ప్రయత్నాన్ని గట్టిగా చేస్తోంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. రైట్ ఈశ్వర్. మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితుల రిమాండ్ పొడిగించారు. ఏప్రిల్ 8 వరకు నిందితులకి రిమాండ్ విధించింది కోర్టు. 3 రోజుల కస్టడీ ముగిడంతో నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. పోలీసులు వేధించారా అని నిందితుల్ని ప్రశ్నించారు జడ్జ్. అలా ఏమీ చేయలేదని తెలిపారు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు నిందితుల 3 రోజుల కస్టడీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మని సిట్ అధికారులు 3 రోజుల పాటు విచారించగా నిందితుల నుంచి సిట్ అధికారులు పలు కీలక విషయాలు రాబట్టారు. డ్రగ్స్ నెట్వర్క్, ఆర్థిక సంబంధాలపై కీలక సమాచారం సేకరించారు. పలువురు డ్రగ్ పెడ్లర్స్ వివరాలు బట్టబయలయ్యాయి. ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసులో మరో 4 నిందితులుగా చేర్చడంతో నిందితుల సంఖ్య 15కు చేరింది. డ్రగ్ పెడ్లర్ రాకేష్ వర్మ, డ్రగ్స్ సప్లయర్ అభిషేక్ సింగ్ తో పాటు రోహిత్ రెడ్డి స్నేహితుడు డాక్టర్ బాలాజీని సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. జూబ్లీహిల్స్ లోని డాక్టర్ బాలాజీ నివాసాన్ని డెన్ గా మార్చుకుని పలుమార్లు డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో డాక్టర్ బాలాజీని సిట్ అధికారులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ బాలాజీకి డ్రగ్ పెడ్లర్ రాకేష్ వర్మ అనేక రకాల డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆధారాలు సేకరించారు. అయితే వీటిలో కొన్ని డ్రగ్స్ ని రోహిత్ రెడ్డి కూడా తీసుకున్నట్లు తేల్చారు. డ్రగ్ పెడ్లర్ రాకేష్ వర్మ, రోహిత్ రెడ్డి మధ్య లావాదేవీలకు సంబంధించిన ఎవిడెన్స్ సైతం ఐడెంటిఫై చేశారు. దీంతో రోహిత్ రెడ్డికి 5 ఏళ్లుగా డ్రగ్స్ అలవాటున్నట్లు సిట్ అధికారులు గుర్తించడం సంచలనంగా మారుతోంది. ఫస్ట్ స్టేజ్ అయిపోయింది 24 అవర్స్, సెకండ్ స్టేజ్లో 3 డేస్, అది కూడా అయిపోయింది ఈరోజు 4:30కి. ఇప్పుడు ప్రజెంట్ చేసే ముందు మళ్ళీ 5 డేస్ కావాలండి. థర్డ్ టైం, టెక్నికల్గా థర్డ్ టైం, వాళ్ళ దృష్టిలో సెకండ్ టైం, బట్ టెక్నికల్గా లా ప్రకారం చూస్తే పోలీస్ కస్టడీ ఎంక్వైరీ అనేది ఇది థర్డ్ టైం. మళ్ళీ 5 డేస్ కోరడం జరిగింది. మేము ఇంత స్పాట్లో వాళ్ళు పిటిషన్ వేసి మాకు బెంచ్ మీద జడ్జి గారి ముందర ఇవ్వడం జరిగింది. మేము దానికి కౌంటర్ కావాలని అడిగాము. జడ్జి గారు మాకు టైం ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, 3 రోజుల కస్టడీలో భాగంగా సిట్ అధికారులు ఎటువంటి విషయాల్ని నిందితుల నుంచి రాబట్టగలిగారు? పూర్తి డీటెయిల్స్ అండి. అయితే మొదట కేవలం ఈ పార్టీలో పాల్గొన్నటువంటి 11 మంది ఎవరైతే ఉన్నారో వారి వరకు సంబంధించిన వివరాలు మాత్రమే బయటపడ్డాయి. ఎప్పుడైతే రోహిత్ రెడ్డితో పాటు రిమైనింగ్ 2 సంబంధించినటువంటి కస్టడీని పోలీసులు తీసుకున్నారు. సో వీళ్ళు కస్టడీలో చెప్పినటువంటి అంశాల ఆధారంగా కొంతమంది డ్రగ్ పెడ్లర్ల పేర్లు తెర మీదకి వచ్చాయి. అభిషేక్ సింగ్ కావచ్చు, రాకేష్ వర్మ కావచ్చు, డాక్టర్ బాలాజీ కావచ్చు. అయితే ఈ ముగ్గురులో కూడా డాక్టర్ బాలాజీని కీ రోల్ పోషించినట్టు పోలీసులు చెప్తున్నారు. జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి డాక్టర్ ఇతను. సో గతంలో రోహిత్ రెడ్డి స్నేహితుడిగా ఉన్నాడు. సో ఇతని ఇంట్లోనే అనేక సార్లు డ్రగ్స్ని కన్జ్యూమ్ చేసినట్టు రోహిత్ రెడ్డి పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే డాక్టర్ బాలాజీకి సంబంధించినటువంటి రెసిడెన్స్ అడ్రస్ని రోహిత్ రెడ్డి నుండే పోలీసులు తెలుసుకొని జూబ్లీహిల్స్లో నిన్న రాత్రి
అతని ఇంట్లో సోదాలు చేసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకొని స్టిల్ ఇంకా అతన్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ 3 days కస్టడీలో కేవలం కొన్ని అంశాలకు సంబంధించి మాత్రమే సిట్ ఫోకస్ చేయగలిగింది. సో వీళ్ళు ఈ 3 days చెప్పినటువంటి అంశాల ఆధారంగా ఫర్దర్గా డ్రగ్ పెడ్లర్స్కి సంబంధించినటువంటి మరింత చైన్ బయటపడింది కాబట్టి దానికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు వీరి నుండి రాబట్టాలనేటువంటి ఉద్దేశంతో మరొక 5 days పాటు కూడా కస్టడీని ఎక్స్టెండ్ చేయాలని ఈరోజు కోర్టులో పోలీసులు వేశారు. సో దానికి సంబంధించి కౌంటర్ వేసిన తర్వాతనే దాని మీద నిర్ణయం తీసుకోవాలని అటు రోహిత్ రెడ్డితో పాటు రిమైనింగ్ అక్యూజర్ తరఫున అడ్వకేట్స్ చెప్పారు. సో ఈ అంశాన్ని మండేకి వాయిదా వేశారు. సో ఇప్పటి వరకు ఈ కేసులో బయటపడినటువంటి అనేక అంశాల ఆధారంగా చూస్తే మొదట డ్రగ్ లింక్స్ బయటపడ్డాయి. ఆ తర్వాత ఈ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు అనేటువంటి దానిపైన పోలీసులు ఫోకస్ చేయగా అభిషేక్ సింగ్ పేరు మొదట తెర మీదకి వచ్చింది. సో ఈ అభిషేక్ సింగ్ ఒక ఇంటీరియర్ డిజైనర్గా ఉన్నాడు. సో ఫామ్ హౌస్ కేసు 14న జరిగితే 16 నుండి అభిషేక్ సింగ్ కనిపించకుండా పోయాడు. సో స్టిల్ ఇంకా అభిషేక్ సింగ్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతని కోసం ఇంకా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. మూవింగ్ టు థర్డ్ న్యూస్. బస్సు స్టీరింగ్ స్ట్రక్ అయ్యి అదుపు తప్పి టిప్పర్ని ఢీకొట్టిందా? టిప్పర్ డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడం వల్లే బస్సు మంటలో చిక్కుందా? ప్రమాద సమయంలో బస్సు టిప్పర్ రెండు రాంగ్ రూట్లో ఎందుకున్నట్టు? బస్సు కండిషన్ బాగానే ఉన్నా మంటల్ని ఆర్పే సిలిండర్లు ఎందుకు పనిచేయలేదు? కారణం ఏదైతేనే మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం 14 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో డజనుకు పైగా ప్రయాణికులు గాయాల పాలై ఆసుపత్రిలో ఉన్నారు. 6 గంటలకి ఒంగోలు అదేవిధంగా మార్కాపురం నేషనల్ హైవే మీద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక టిప్పర్, ఈ రెండు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జగిత్యాల నుంచి కలిగిరి వెళ్తుంది, అదేవిధంగా టిప్పర్ లారీ మార్కాపురం వెళ్తుంది లారీతో. ఇది ఏదైతే ఉందో ఈ బస్సు ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ టిప్పర్ లారీ యొక్క ట్యాంకర్ని డైరెక్ట్గా హిట్ అవ్వడంతో అక్కడి నుంచి మంటలు చెలరేగి ఉంటాయని మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఈ బస్సు ఏదైతే ఉందో బస్సు వచ్చి డైరెక్ట్గా ఆయిల్ ట్యాంకర్ని ఢీకొట్టడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగిందనేది ప్రాథమిక సమాచారం. దీని యొక్క వివరాల సంగతి తెలియాల్సింది. మాకు అగ్ని ప్రమాద సమాచారం తెలియగానే మేము స్పాట్కి వచ్చి మంటలను పూర్తిగా అదుపు చేయడం జరిగింది. ఒక 20 మందిని కాపాడి అంబులెన్స్లో హాస్పిటల్లో పంపించడం జరిగింది. 13 డెడ్ బాడీస్ని రికవరీ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళని కూడా హాస్పిటల్లో. హరికృష్ణ ట్రావెల్స్ కి చెందిన ట్రావెల్స్ బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి కలిగిరి వస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. కిటికీ అద్దాలు పగలగొట్టి కొందరు బయటపడ్డా మిగతా వాళ్లు మంటల్లో కాలి సజీవ దహనం అయిపోయారు. తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉండగానే క్షణాల్లో అంతా జరిగిపోయింది. బస్సు కండిషన్ పై ప్రయాణికులు ముందుగానే ఆందోళన వ్యక్తం చేసినట్టు కూడా చెప్తున్నారు అక్కడ ఉన్నవారు. ఎర్రగొండపాలెం దగ్గర బస్సును గంట సేపు నిలిపివేసినట్టు తెలుస్తోంది. తర్వాత కొద్దిసేపటికి రాయవరం దగ్గర ఘోరం జరిగిపోయింది. ప్రమాద వివరాలపై అత్యవసర సమీక్ష జరిపారు సీఎం చంద్రబాబు. క్లీనర్ నుంచి డ్రైవర్ నుంచి ప్రమాద కారణాలను ఆరా తీస్తున్నారు పోలీసులు. బాధితుల కుటుంబీకులకు సమాచారం కోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటయ్యాయి. తెలంగాణ, ఏపీ చీఫ్ సెక్రటరీలు ఘటన తదుపరి అంశాల్ని అడిగి తెలుసుకుంటున్నారు. రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల పరిహారం ప్రకటించింది. స్లీపర్ బస్సులే వరుసగా ప్రమాదాలకు గురవడంపై ఫోకస్ పెంచింది ఏపీ ప్రభుత్వం. మా కరెస్పాండెంట్ శ్రీధర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీధర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల కండిషన్ పై మళ్ళీ అనుమానాలు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ. అయితే 2 రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు ఉన్నారు బస్సులో. ఈ ఘటనపై సీరియస్నెస్ చాలా ఉంది. సో చర్యలు ఏమైనా ఉంటాయా? ఘటనా స్థలంలో సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ బస్సు స్లీపర్ బస్సుల మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటుంది. ఎందుకంటే చాలాసార్లు గతంలో కూడా ఈ స్లీపర్ బస్సులో మాత్రం ప్రమాదాలు జరిగాయి. అయినా కానీ ఇటు యాజమాన్యాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కండిషన్ లేని బస్సులపై మాత్రం ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. అవసరమైతే ఈ బస్సులను కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉందని మాత్రం ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం ఉంది. అదేవిధంగా తెల్ల సాయంత్రం 5 గంటలకు బయలుదేరేటువంటి బస్సు ఇటు నెల్లూరు జిల్లాలోని కలిగిరికి రావాల్సి ఉండగా రాత్రి తెల్లవారుజామున కరెక్ట్గా 5 గంటల 44 నిమిషాలకు ప్రమాదం జరిగింది. ఇక్కడ మార్కాపురం దగ్గర చూసుకొని మాత్రం ఎదురుగా వస్తున్న టిప్పర్ని సింగిల్ రోడ్ అది కరెక్ట్గా టర్నింగ్ పాయింట్. ఈ టర్నింగ్లో బస్సు ఇటు కలిగిరి వైపు వెళ్తుంది, అటు టిప్పర్ మాత్రం మార్కాపురం వైపు వస్తుంది. కరెక్ట్గా టర్నింగ్లో ఆ బస్సు స్టీరింగ్ స్టక్ అయిపోయి ఎదురుగా వస్తున్నటువంటి
ఈ కంకర్ టిప్పర్కి కరెక్ట్గా డీజిల్ ట్యాంకర్కి ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇమీడియట్లీ క్షణాల్లో మంటలు మొత్తం కూడా బస్సులో వ్యాపించడంతో ఆ బస్సులో ఉన్నవారు బయటికి రావడానికి చాలా టైం పట్టవలసింది. ఎందుకంటే స్లీపర్ ముఖ్యంగా పైన పడుకున్నవారు బయటికి రాలేక చనిపోయిన ఎక్కడికక్కడ ఖాళీ ఒక మాంసపు ముద్ద మొత్తం కూడా నల్లని మాంసపు ముద్ద లెక్క తయారైన పరిస్థితి నెలకొంది. ఎవరిని కూడా గుర్తుపట్టలేని విధంగా మాత్రం అందరూ తయారయ్యారు. కింద కూర్చున్న వారు మాత్రం సిట్టింగ్లో ఉన్నవారు ఆ అద్దాలు పగలగొట్టి కొంతమంది బయటికి వచ్చారు. పైన స్లీపర్లో ఉన్నవారు మాత్రం బయటికి రాలేక అక్కడే కాలిపోయారు. చూసుకుంటే మాత్రం ప్రస్తుతం అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి 14 మృతదేహాలు కూడా శాంపిల్స్ సేకరిస్తున్నారు. అందరు బంధువులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఏ మృతదేహం ఎవరిదో కూడా గుర్తుపట్టలేని విధంగా ఉంది. అందువల్ల ఫోరెన్సిక్ డాక్టర్లు కూడా వచ్చారు. శాంపిల్స్ తీసుకొని ఆ మృతదేహాలను ఫ్రీజర్లో భద్రపరుస్తున్నారు. అదేవిధంగా మృతదేహాలకు అంటే ఈ 14 మందికి సంబంధించినటువంటి బంధువుల శాంపిల్స్ DNA శాంపిల్స్ కూడా తీసుకుంటున్నారు. ఈ శాంపిల్స్ అన్ని ల్యాబ్కి పంపించిన తర్వాత ఇవి ల్యాబ్లో సరిపోల్చిన తర్వాత ఎవరి మృతదేహం ఎవరిదో చేల్చిన తర్వాతనే వారికి 2 రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఈ 14 మృతదేహాలను కూడా ఇక్కడే భద్రపరుస్తారని మాత్రం ఇక్కడ అధికారులు అంటున్నారు. అదేవిధంగా ఈ 14 మందిలో కూడా 5 నెలల బాలుడు కూడా ఉన్నాడు. అనిల్ అనే యువకుడు చనిపోయాడు. వారి కొడుకు 14 నెలల బాలుడితో పాటు అతడు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. అదేవిధంగా ఆమె భార్య సౌజన్య మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డ పరిస్థితి స్వల్ప గాయాలతో బయటపడ్డది. మరికొద్ది రోజుల్లో ఈ బాబుకి చూసుకుంటే మాత్రం అన్నప్రాసన నిర్వహించాల్సి ఉంది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తారు అనిల్ కుటుంబం. అక్కడ జగిత్యాల వెళ్ళి అక్కడ కామారెడ్డి నుంచి ఇక్కడికి వారి సొంత ఊరికి వచ్చి అన్నప్రాసన చేసుకుందామని ప్రయత్నంలో ఉండగా మాత్రం ఈ ప్రమాదంలో చనిపోయినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. ఇక వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో భూసేకరణ అంశం చిచ్చు రేపింది. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు వ్యతిరేకంగా కాళాపూర్ గ్రామస్తులు సమరసంఘం పూరించారు. తమ జీవనాధారమైన భూములను పరిశ్రమల కోసం లాక్కోవద్దంటూ రైతులు భారీ ఎత్తున నిరసనకు దిగారు. పరిగి బస్టాండ్ ముందు బైఠాయించి తమ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు భీష్మించుకోవడంతో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు కొంతమంది రైతులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా మహిళా రైతులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇటీవలే ప్రభుత్వం కాళాపూర్, రాపోలు గ్రామాల్లో సుమారు 1197 ఎకరాల భూసేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 260 ఎకరాల పట్టా భూములుండగా మిగిలిన 937 ఎకరాలు లావణీ పట్టా భూములు. తరతరాలుగా ఈ భూములపైనే ఆధారపడి బతుకుతున్నామని, ఇప్పుడు వీటిని సేకరిస్తే తాము రోడ్డున పడతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల పేరుతో పచ్చని పొలాలను నాశనం చేయొద్దని రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతులు చేస్తున్న ఆందోళనకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎలైందర్ అందిస్తారు. ఎలైందర్, రైతులకు మరో ఆల్టర్నేటివ్ ఏమీ చూపించలేదా? మరోవైపు అది తమ జీవనాధారము, పరిశ్రమల పేరుతో పచ్చని పొలాలను నాశనం చేయొద్దన్నది వారి ఆందోళన. మరి ప్రభుత్వం ఎలా స్పందించదలుచుకుంది? ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఘటన మరో లగ్జర్ల ఘటనను గుర్తు చేసే విధంగా కనిపిస్తుంది. అయితే పరిగి మండలంలో భారీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్కి ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, అంటే ప్రజలు అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్న దాన్ని బట్టి రాపోలు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి రాళ్ళకాలకు సంబంధించినటువంటి 2 గ్రామాల ప్రజలకి అటు గ్రామ పంచాయతీలకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నోటీస్ ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారు. భూసేకరణకు సంబంధించినటువంటి సర్వే జరుగుతోంది. సో మా పరిస్థితి ఏంటి అంటే, ఇదంతా కూడా మంచి సంవత్సరానికి 2-3 పంటలు ఇచ్చేటువంటి భూమి, దీన్ని లాక్కుంటే మా జీవనాధారం ఏంటి అనేది దాదాపుగా వందలాది కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయనేది రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ బంజరు భూములు ఖాళీగా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కారిడార్లు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రాజెక్టు కట్టడానికి మీరు యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో స్థానికంగా ఉద్యోగ కల్పన కూడా ఉంటుంది అనేది ప్రజలు, అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు చెప్తున్నటువంటి మాట. సో ఈ అంశానికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా 2 నెలలుగా వస్తుంది. అప్పటి నుంచి జరుగుతున్నటువంటి పనులను అడ్డుకుంటూనే రైతులు ఇటు కలెక్టరేట్లు, అదేవిధంగా పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వడం కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు బీజాపూర్ హైవేను పైన బైఠాయించి నిరసన తెలపడంతో అక్కడ కొంత పోలీసులతో వాగ్వాదం కావచ్చు, ఉధృతి కావచ్చు చోటు చేసుకుంది. సో ప్రభుత్వం అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, నోటీస్ ఇవ్వకుండా మా భూములను సర్వే చేస్తూ
తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనేది రైతులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం మరోసారి ఆలోచిస్తే వేరే ప్రాంతంలో చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మరోసారి లగచర్ల లాంటి ఘటనను రిపీట్ కాకుండా చూడాలనేది రైతులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్ యలేందర్. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతోన్న భద్రాచలం క్షేత్రం శ్రీరామనవమి శోభతో మురిసిపోతోంది. రేపు మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరగనుంది. ఇప్పటికే భద్రాద్రి పట్టణం, మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రేపు సీతారాముల కళ్యాణం, ఎల్లుండి శ్రీరామ పట్టాభిషేకం జరగనున్నాయి. రేపు జరిగే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. గతం కంటే ఘనంగా ఈసారి ఉత్సవాలను నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. పట్టణమంతా విద్యుత్ దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. రామాలయం, కళ్యాణ మండపం పరిసరాల్లో చలువ పందిళ్లు, చాందినీ వస్త్రాలతో అలంకరణలు పూర్తి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. శాంతి భద్రతల కోసం 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణం కోసం 300 క్వింటాల ముత్యాల తలంబ్రాలు, 2 లక్షల లడ్డూలను దేవస్థానం సిద్ధం చేసింది. సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ సిద్ధంగా ఉన్నారు. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. నారాయణ, రేపు పండగ రోజు ఏం జరగనుంది, అలాగే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు? దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలంలో రేపు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరగబోతుంది. సీతారాముల కళ్యాణ వేడుక ఈ మిథిలా స్టేడియంలో జరగబోతుంది. దానికి సంబంధించి మన మిథిలా స్టేడియంలో మొత్తం కూడా పూర్తిగా సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దారు. దీనికి సంబంధించి మొత్తం ఈ స్టేడియంలో సుమారు 32,000 మంది భక్తులు కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 24 సెక్టార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు స్వామివారి కళ్యాణానికి సమర్పించబోతున్నారు. ఉదయం 10:30కి కళ్యాణ వేడుక ప్రారంభమవుతుంది. 12:30 వరకు కూడా కొనసాగబోతుంది. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా ఈ కళ్యాణ వేడుక హాజరవుతున్నటువంటి సందర్భంగా అధికార యంత్రాంగం కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. వీఐపీల తాకిడి భక్తులు కూడా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే భద్రాచలం క్షేత్రానికి తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మిథిలా స్టేడియం చుట్టుపక్కల కూడా ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున కూడా రావడం జరుగుతుంది. 24 సెక్టార్లుగా విభజించడం జరిగింది. ఆయా టికెట్లు ధరలను బట్టి సెక్టార్ల వైజ్గా కూడా భక్తులు కూర్చొని కళ్యాణం వీక్షించవచ్చు. మరో 15,000 మంది ఉచితంగా కళ్యాణాన్ని వీక్షించేందుకు ఈ స్టేడియంలో ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన పర్యటనకు సంబంధించి నేరుగా రేపు ఉదయం వచ్చి స్వామివారిని దర్శించుకున్న తర్వాత కళ్యాణ వేడుకలో పాల్గొన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం రామాలయాన్ని 3 దశల్లో అభివృద్ధి చేయడానికి ఇప్పటికే 581 కోట్లను విడుదల చేయడం జరిగింది. మొదటి దశలో 351 కోట్ల నిధులతో రామాలయం అభివృద్ధి, మాడవీధుల విస్తరణ, చుట్టూ ప్రాకారాల నిర్మాణం, వచ్చే సంవత్సరం జరుగుతున్నటువంటి గోదావరి పుష్కరాలకు సంబంధించి ఆ ఏర్పాట్లు, పుష్కర ఘాట్ల నిర్మాణం, ఇది మొదటి దశలో జరగబోతున్నాయి. 351 కోట్ల నిధులతో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకి రేపు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా భూమి పూజ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఇక కళ్యాణ వేడుక ముగిసిన తర్వాత ముఖ్యంగా ముత్యాల తలంబ్రాలకు సంబంధించి ఈ సంవత్సరం 300 క్వింటాల ముత్యాల తలంబ్రాలను అయితే స్వామివారి కళ్యాణానికి సిద్ధం చేయడం జరిగింది. మరో 2 లక్షల లడ్డూలు ప్రసాదంగా భక్తులకు అందజేయడానికి సిద్ధం చేశారు. కళ్యాణం వేడుక ముగిసిన తర్వాత భద్రాచలం పట్టణంలో దాదాపుగా 80 కౌంటర్ల ద్వారా ఈ లడ్డూ ప్రసాదంతో పాటు ముత్యాల తలంబ్రాలని భక్తులకు అందజేయబోతున్నారు. విపరీతమైనటువంటి, ఎందుకంటే కళ్యాణ వేడుక ముగిసిన తర్వాత ఇటు తలంబ్రాల కోసం, ప్రసాదం కోసం భక్తుల తాకిడి విపరీతంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో అలాంటి భక్తులు ఎక్కడా కూడా రద్దీ లేకుండా పటిష్టమైనటువంటి బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో కూడా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద రేపు జరగబోతున్నటువంటి సీతారాముల కళ్యాణ వేడుకకు భద్రాచలం రామక్షేత్రం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జిల్లా అధికార యంత్రాంగం కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. రైట్ నారాయణ, ఇది 5/5.